born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. కార్తీక మాసం మొదలైంది అంటే అయ్యప్ప హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి దర్శనానికి చాలామంది అయ్యప్ప మాల వేస్తున్నారు. కానీ ఆ మాలలో ఉన్న నియమాలు ఏంటి, స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి, ముందు వాళ్ళు ఎలాంటి గురుస్వామి దగ్గర మాల వేయించుకోవాలి, మనకున్న చాలామందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గురుస్వామి, తరతరాలుగా చంద్రమౌళి గురుస్వామి తనయుడు బ్రహ్మశ్రీ వెంకటేష్ చంద్రమౌళి గురుస్వామి గారు ఉన్నారు. స్వామివారిని అడిగి అసలు మాలధారణలో ఉన్న నియమాలేంటి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఆ హరిహర సుతుడు అనుగ్రహం కావాలంటే గురుస్వామి దగ్గర మాలధారణ చేసిన వాళ్ళు ఎలా ఉండాలి, అన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామితో మాట్లాడదాం. స్వామియే శరణమయ్యప్ప. మాలధారణ చేసిన తర్వాత ఇరుముడి కట్టుకొని యాత్ర ప్రారంభించిన స్వామివారు అసలు యాత్ర ఎక్కడి నుంచి మొదలవుతుంది, అసలు ఎలా ఆ యాత్రలో దర్శించదగ్గ పుణ్యక్షేత్రాలు ఏంటో తెలియజేయండి. అండ్ ఇప్పుడు ఈ ఇరుముడి కట్టుకుంటున్నారు కదా, అక్కడి నుంచి మనం ప్రారంభిద్దాం. ఇరుముడి కట్టుకునేటప్పుడు ఎవరెవరు వేయాలి బియ్యము, ఎవరెవరు నెయ్యి పోయాలి, ఎలా యాత్ర చేయాలి, ఎలా ముగించాలి, ఏమేమి చేయాలన్నాం కదా. ఆ ఇరుముడిలో ఏమంటే మీరు మంత్రం చెప్పి ఆ నెయ్యి నింపాలనేది శాస్త్రం. ఏమంటే మా అమ్మాయి మొక్కుకున్నది, మా నాన్న మొక్కుకున్నారు, వాళ్ళు మొక్కుకున్నారు అని ఎక్స్ట్రా కాయలు పోయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ దీక్ష ఉండి వాళ్ళే మొయ్యాలి. తర్వాత భిక్ష అని అందరి దగ్గర భిక్షలు తీసుకోకూడదు. మీరు మాల నెయ్యి వేసేసారా, కళ్ళు మూసుకున్న ఎవరు వేస్తున్నారో తెలియదు, ఎవరు వేస్తున్నారో తెలియదు. దీనికోసమే భిక్ష వేయడం అనేది ఇక్కడ అయిపోయింది. మరి యాత్ర స్టార్ట్. ఇరుముడి నెత్తి మీద పెట్టగానే 3 ప్రదక్షిణాలు చేయడం, కొబ్బరికాయ కొట్టడం. స్వామి మా తోటుగా ఉన్న వాళ్ళందరూ ఇరుముడి కట్టేలోపు నేను నా వ్యాపారానికో నా ఇంటికో వెళ్ళి రావచ్చా, నాకు కొంచెం టైం ఉంది. ఒక్కసారి అయిపోయిందంటే ఓవర్. యాత్రలో బియ్యం ఎందుకు వేస్తారో తెలుసా? ఇప్పుడు కదా అది. అప్పటి కాలంలో యాత్రకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారో రారదో అని చెప్పి బంధువులందరూ వచ్చి బియ్యం వేసేదే. అది ఆఖరి స్థానంలో ఆ దింపుడు గల్లో బియ్యం వేసేది. బంధం అయిపోయింది అక్కడ. అక్కడి నుంచి రామబాణంలాగా వదిలితే ఇరుముడి తీసుకొని స్వామి సన్నిధానం చెల్లేంత వరకు వ్యాపార ఉద్యోగ వ్యవహారాలు ఏమీ లేవు. ఇప్పుడు ఫోన్లు, టెక్స్ట్లు, అన్ని వీడియోలు, సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి. అప్పుడంతా ఏం లేదు, ఓన్లీ యాత్ర తప్ప ఏం లేదు. ఇరుముడి కట్టిన తర్వాత ఆ ఇరుముడి ఆ ప్రాణాన్ని వదిలేసి అక్కడి నుంచి కదలకూడదు. ఓకే, స్వామి ఇరుముడి ఎవరు ఎత్తి పెట్టాలి, ఎవరు దింపాలి, కొంచెం 3 సార్లు 5 సార్లు వెళ్ళిన వాళ్ళు సపోర్ట్ చేస్తూ తీసుకోండి. మీరు ఎత్తకూడదని శాస్త్రం చెప్పలేదు. మీరు ఎత్తితే ఎట్లా పడితే ఎట్లా ఎత్తి తీసి పెట్టి దింపితే విరిగిపోతుంది అందులో ఉన్న నెయ్యి, అందులో ఉన్న సామగ్రిలని. ఒక కాషన్ కోసమే ఇది, అందుకని దోషం కాదు, కాషన్ మాత్రమే ఇది. ఓకే, ఇక్కడ ఎలా చేయాలి? యాత్ర తీసుకొని ఇప్పుడంతా ఫ్లైట్ ఉంది, ట్రైన్ ఉంది, కారు ఉంది. మొదటి మజిలీ ఎక్కడంటే ఎరుమేలి. ఈ ఎరుమేలి అంటే ఏంటి? మొదటి మజిలీ అంటారు దీన్ని. ఎరుమై కొళ్ళి అంటారు దీన్ని. ఈ ఎరుమై కొళ్ళి అంటే మగిషి అనే రాక్షసుని సంహరించినటువంటి ఒక ప్రాంతం, అడవి. దాన్ని ఎరుమేలి అంటారు. ఆ ఎరుమేలిలో వెళ్ళి స్వామివారి యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ, మనమందరూ కూడా స్వామివారి సైనికులుగా వారి యొక్క దీనికి ఆ పూజలు ఎవరు చేసేవారంటే అప్పట్లో ట్రైబల్స్. స్వామివారికి ఇప్పటికీ కూడాను ఆ అడవి ప్రాంతంలో ఇప్పటికీ జరుగుతున్నాయి. ఆ ట్రైబల్స్ ద్వారానే పూజలన్నీ, ముఖ్యమైనటువంటి పూజలన్నీ జరుగుతున్నాయి. ఆ ట్రైబల్స్ లాగా మనం కూడా వేషం వేసుకొని కాటాల వేషధారియే శరణమయ్యప్ప. మనమందరూ కూడా పూజల స్వామి తిందగతో అయ్యప్ప తిందగతో అంటుంటారు కదా. స్వామి తిందగతో అనేది కాలగర్భంలో ఈ వర్డ్గా మారింది. దాని ఒరిజినల్ అర్థం ఏమంటే స్వామి నిండే అగత్తువం, అయ్యప్ప నిండే అగత్వం. నేను నాట్యం ఆడేటప్పుడు నాలో ఉన్న నేనుని నువ్వు చంపు, నీలో ఉన్న నేనుని నేను చంపుతానని దాని అర్థం. స్వామి నిండే అగత్వం, నీలో ఉన్న నేను అని అహాన్ని నీ నాట్యం ఆడి చంపేస్తాను. అలా నాట్యం ఆడి స్నానం చేసి పెద్ద పాదం స్టార్ట్ అవుతుంది. 48 మైళ్ళు స్వామివారు వనయాత్రకు వెళ్ళి ఆ మగిషిని సంహరించినటువంటి ఆ యొక్క వనయాత్ర. ఆ వనయాత్రకు వెళ్ళిన తర్వాత అలా వెళుతూ ఉండగా ఫస్ట్ మజిలీ అయిన తర్వాత 2వ మజిలీ పేరూరు తోడు. ఆ యొక్క నది వస్తుంది. ఆ నదిలో ఈ యొక్క పేళాలు అవన్నీ వేస్తే ఆ చేపలు అవన్నింటికి తీసుకొని కాళై కట్టి ఆశ్రమం. ఆ శివుడు ఆ యొక్క మోహిని అవతారంలో ఉండగా వారిని ఇరువురికి మణికంఠుడు పుట్టే సమయంలో తన యొక్క నందిని అక్కడ కట్టి వేశారట శివుడు. అందుకని కాళై అంటే నంది, కాళై కట్టి అంటే కట్టడం, ఆశ్రమం, కాళై కట్టి ఆశ్రమం వస్తుంది. అక్కడి నుంచి అలుదా.
ఇక్కడ చాలామంది పెద్ద పాదం చేసిన వాళ్ళకందరికీ కూడా చాలా నాలెడ్జ్ ఉంటుంది దీని గురించి. అలుదా నదిలో మునిగి రెండు రాళ్ళు తీసి పైన గుట్ట మీద వేస్తారంటారు, విన్నారు కదా? అవును కదా. మరి మన ఇంట్లోనే ఒక స్లాబ్ వేయాలంటే ఒక 2 టిప్పర్ల కంకర వస్తుంది, సిమెంట్ వస్తుంది, కంకర వేస్తారు. మరి అంత ఘోర కీకారణ్యంలో ఇన్ని కోట్ల మంది నడుస్తున్న మునిగిన ప్రతి ఒక్కరికి 2 రాళ్ళు ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఏదో ఒక 10 నిమిషాలు దొరుకుతాయి, గంట సేపు దొరుకుతుంది. తర్వాత ఒక 50 మంది, 1,00,000 మంది వెళ్ళిపోయారంటే రాళ్ళన్నీ అయిపోతుంది. అదే అక్కడ ఉన్న గొప్పతనం. ఈ రాళ్ళు ఎందుకు తీస్తారు, ఆ గుట్ట మీద ఎందుకు వేస్తారు? మగిషి అనే రాక్షసిని స్వామివారు సంహరిస్తున్నారట. ఆ మగిషికి ఉన్నటువంటి వరం ఏమంటే తన బొట్టు నెత్తురు కింద పడితే 1,00,000 మగిషి మళ్ళీ తయారవుతుంది ఆ నెత్తురు బొట్టు ద్వారా. నెత్తురు కింద పట్టకుండా కొమ్ముతో తిప్పి కొట్టి విడిచి నొప్పి తగలకుండా లోపల ఉన్న మొక్కలని చూర చేసే స్వామి కొట్టి చంపుతారనమాట. ఆ నొప్పి తట్టుకోలేకుండా అழுదాల్ అంటే ఏడ్చింది. ఆ మగిషి అనే రాక్షసి యొక్క కంటి బొట్టే అழுద అన్నది. గిరగిర కొట్టి అలా పైన వేస్తే మగిషి భూత శరీర ఉక్షేపకృతాయ నమః. ఆ మనిషి యొక్క భూత శరీరం ఉక్షేపమైందట. అంటే చనిపోయిన వాళ్ళ యొక్క శరీరం ఎలా ఉబ్బుతుందో అలా ఉబ్బిపోతుందట. వెంటనే మణికంఠుడు ఏమంటున్నారు, అరే నానా భక్తులారా, దేవతలారా, అందరూ ఆ నదిలో స్నానం చేసి 2 రాళ్ళు తీసి వేయండి రా దాని మీద అని అనగానే అప్పుడే గురుస్వామి గారు, బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు అప్పట్లో రాసినటువంటి పాట, అలుదా నదిలో మునిగి 2 రాళ్ళను చేతితో తీసి నిండు భక్తితో గుట్టపై ఉంచి ఆ రాళ్ళు తీసి ఆ గుట్ట మీద వేయడం. కల్ ఇడుం కుండ్రు అంటే రాయి వేసే ఒక స్థలం. ఆ మగిషి అనే రాక్షసు మీద రాయి ఎంత వేస్తే అది పదలోకి వెళ్ళిపోయింది. ప్రతి సంవత్సరం మనం 2 రాళ్ళు తీస్తున్నాం, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మనం వేసే రాళ్ళంతా కోట్ల మంది వెళ్ళి నడుస్తున్నాం కదా, అదో పెద్ద గుట్ట అవ్వాలిగా, అవ్వట్లేదు. మనం వంగే వేస్తున్నాం. వేసిన రాయి ఎక్కడ పోతుందో తెలియదు, దొరికే రాయి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అదే అయ్యప్పలో ఉన్నటువంటి గొప్పతనం. ఇలా అழுదా మేడి ఎక్కి కల్లీడం కుండలో వెళ్ళి అழுదా ఎనకం ఎక్కి ఆ యొక్క ఇంజిపారకోట, కరీలాన్ తోడు అలా వచ్చేస్తుంది. ఆ నది ఒక చోట తెరుస్తుంది. ఆ ప్రాంతం అంతా కూడా నడిచి వెళ్ళి అక్కడి నుంచి కరిమల ఏట్రం, కరిమల ఎరక్కం, పెరియ ఆనవట్టం అంటే పెద్ద పెద్ద ఏనుగులు అక్కడ వచ్చి ఉంటుంది. నీళ్ళు ఉంటుంది, పంబా నది తీరం కాబట్టి పెరియ ఆనవట్టం, చెరియ ఆనవట్టం. అది అయిన తర్వాత పంబా గణపతి, దక్షిణ భారత గంగా నది. మరి పంబా నది అంటే ఏంటండి? అసలు ఈ పంబా నది ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ యాత్రలో? ఏమండి ఇవన్నీ యాత్రలో ఒక మజిలీ గుర్తుపెట్టుకోండి. మీరు యాత్ర చేయాలంటే ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సమయం. ఏమండి వీడియో ఏమో 20 నిమిషాలు 30 నిమిషాలు పోతుంటే మాకు ఓపిక. జీవితంలో తెలుసుకోవాలంటే చూడండి, ఐడ్రీన్ వాడండి, పూజా ఐటీని చూడండి, మీకు అన్నీ తెలిసిపోతుంది. ఇలా పంబా నదికి వచ్చేసాం. పంబా నదికి వచ్చిన తర్వాత అన్నీ అక్కడ ఇరుముళ్ళు, గురుస్వామి అన్ని ఇరుముళ్ళని అక్కడ పెడతారు. పోయి స్నానం చేస్తారంటే ఆ వనయాత్ర అంతా చేసి వచ్చిపోయి అలసిపోయి ఉంటాం. కళ్ళు ముళ్ళు కాళ్ళకు పోతే అసలు అలసిపోయి. ఎప్పుడైతే ఆ పంబా నదిలో స్నానం చేస్తామో కొన్ని లక్షల కోట్ల వనమూలికలతో వచ్చినటువంటి ముహిర్ధవన్ మలై అనే ఒక కొండ నుంచి వచ్చి జాలువారినటువంటి ఆ పంబా నది స్నానం చేయగానే ఫ్రెష్ ఆల్కలైన్ వాటర్ అండి. అది ఆల్కలైన్ వాటర్లో స్నానం చేయగానే ఒక కొత్త ఉత్తేజం వస్తుంది. ఆ నదిలో ఉమ్మడము, బాత్రూమ్ పోవడం, మలమూత్రం చేయడం, బట్టలు వేయడం తప్పు. ఎవరి మీద వేస్తున్నాను తెలుసా? ఒకసారి చెప్తాను వినండి. ఈ పంబా నది ఎవరు? అయ్యప్ప ఎవరు? ఈ పంబా నదికి అయ్యప్ప స్వామికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? అసలు ఎందుకు ఈ పంబా నది ఇక్కడ ఉంది అని అంటే, మోహిని అవతారంలో ఉన్నటువంటి శివుడు మోహిని ఎలా పరిగెడుతూ ఒక చోట నిలబడ్డారట. మనం కూడా ఇప్పుడు ఈ షూటింగ్ చేస్తున్నాం, కొంచెం లైటింగ్స్ ఎక్కువైతే ఎలా మన శరీరంలో రసాయన మార్పిడి వచ్చి ఎలా చెమట వస్తుందో, మనం కొండ ఎక్కుతూ ఉన్నా కూడా ఆయాసంతో చెమట వస్తుంది. అలాగే శివ విష్ణువులకు కూడా చెమట వస్తుంది. ఈ చెమట బిందు కింద పడకూడదని చెప్పేసి శివుని యొక్క అరిచేయి, మోహిని అవతారం నుండి మహావిష్ణువుకి అరిచేయి పడగానే ఆ ఇరువురి చెయ్యి ఇలా కలగానే ఆ ఇరువురి యొక్క చెమట బిందువు ఇలా పడగానే మణికంఠుడు ఉద్భవిస్తాడంట. క్షిప్రప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం. స్వామి మణికంఠుడు ఉద్భవించాడు. ఆ ఇరువురి చెమట బిందులో ఒకే ఒక చిన్న మైన్ డ్రాప్ కింద పడగానే అది పంపా నదిగా మారింది. అయ్యప్ప స్వామి వారు పంపా నది వేరు కాదు. ఆ పంపా నది అందుకే దక్షిణ భారత గంగా నది అన్నారు. ఆ గంగా నదిలో స్నానం చేయడం, ఆ ప్రాంతంలో పిండ ప్రదానాలు జరుగుతుంటాయి. స్వామి మాల వేసుకొని పిండ ప్రదానం చేయొచ్చా? చేయాలి. మీరు సన్యాస దీక్ష కాదు తీసుకున్నది, బ్రహ్మచర్య దీక్ష. ఆ యొక్క దీక్ష తీసుకొని ఆ ప్రాంతంలో మీ పితృలకు అందరికీ కూడా పిండ ప్రదానం చేయండి, ఆనందపడతారు.
అక్కడి నుంచి అయిన తర్వాత కన్నిమూల గణపతి, ఆ ఇరుముడి ఇప్పడం, 4 కొబ్బరికాయలు తీయడము, 3 కొబ్బరికాయలు తీయడము, 1 కన్నిమూల గణపతి, శబరిపీఠం సన్నిధానంలో కొడతారు. అక్కడి నుంచి అలా ముందుకెళ్తాం. అప్పాచి మేడు, ఆ వన్యమృగాలు అందరూ తిరుగుతుంటారు. అక్కడ బియ్యపు ఉండతో ఉండలు చేస్తారు, అవన్నీ వేస్తుంటారు. ఆ వన్యమృగాలంతా తర్వాత వచ్చి తినడానికి. అక్కడి నుంచి దాటిన తర్వాత నీలిమల ఏట్రం, ఆ పాటలోనే చెప్తున్నాం కదా గురుస్వామి రాసిన బట్లో, నీలిమల ఎత్తు శివబాలుడు దాటించే కాలమంతా మనకు శుభరక్షకుడు ఇతడే. అలా ఎక్కి శబరి పీఠం. శబరియా, ఈ శబరి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆమెమో రాముడు కాలంలో, ఈయన ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు ఆ రాముడు దగ్గర ఆ శబరి ఎంగిలి పండు ఇంత ఇచ్చి చేసినప్పుడు, స్వామి నాకు జీవన్ముక్తి ఇవ్వండి అంటే, నేను నీకు మోక్షం ఇస్తాను కానీ జీవన్ముక్తి ఇవ్వను, జీవన్ముక్తి ఇస్తాను కానీ మోక్షం ఇవ్వలేను, నా యొక్క అంశ వస్తుంది, అప్పుడు నీకు మోక్షం ఇస్తారు. కానీ అప్పటి నుంచి ఆ శబరిమాత అక్కడ తపస్సు చేసింది కాబట్టి అది శబరి పీఠంగా అయింది. ఆ శబరి పీఠంలో ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి ఇంకొక చిన్న మైలురాయి సరణ్ కుత్తి, మనం ఎరివిలో పేట ఆడిన తర్వాత ఒక గుచ్చుకున్న కన్యస్వామిగా తెచ్చుంటారు చూసారా, ఎవరైతే కన్యస్వాములుగా ఉన్నవారో ఆ సరంగుత్తి ఎరిమేల నుంచి మోసుకొచ్చి ఆ సరంగుత్తిలో గుచ్చాలి. ఆ మకర సంక్రాంతి రోజు ఏనుగు రూపంలో స్వామివారి వచ్చి స్వయంగా వచ్చి, ఎవరు కన్యస్వామి రాలేదో అప్పుడు నేను వివాహం చేసుకుంటానని మాళగేపురత్తమ్మకు మాట ఇచ్చారు కాబట్టి ఈ కన్యస్వామిగా ఉన్న వాళ్ళందరూ ఇక్కడ సరంగుచ్చాలి. సరంగుత్తి అయిన తర్వాత భూలోక స్వర్గలోకం శబరిమలకి ఎంటర్ అయిపోతాం. శబరిమలకి ఎంటర్ అయిన తర్వాత కరుపస్వామి, కడుతస్వామి, 18 ఆ యొక్క ఆతృత ఎలా ఉంటుందంటే, ఆ క్యూలో గంటలు నిలబడుతూ ఉండగా మనకు ఒక తీయటి గానం అక్కడ నిలబడుతుంది. స్వామియే శరణమయ్యప్ప, అయ్యలో శరణమయ్యప్ప, మాలను మెడవేసి నియమాలు పాటిస్తూ కొండలన్నీ దాటి అయ్యనే చూడాలి. అలా చూడడానికి అలా నిలబడుతూ ఉండగా 18 వచ్చేసాం. ఆ కొబ్బరికాయ అక్కడ కొట్టాం. ఆ మెట్లు తాకగానే శరీరంలో ఒక పులకింత, ఆహా నా బాస్, నా స్వామి, నా లోకరక్షకుడిని చూడబోతున్నానని ఒక అనుభూతి. మెట్టు 18 మెట్టు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతుండగా ఒక అనుభూతి ఉంటుంది చూడండి, పులకించిపోతుంది శరీరం. ఆ ప్రకృతి ఎలా పులకించిపోతుందో ఆ 18 మీద ఇరుముడి పెట్టుకుని ఒక్కొక్క మెట్టు అయ్యప్ప. ఇంకా అక్కడ భార్య, భర్త, వ్యాపారం, ఉద్యోగం కావాలంటే ట్రై చేయండి, ఏమన్నా గుర్తుకొస్తుందేమో. అలా వెళ్ళిపోతాం. ఆ పైన ఫ్లైఓవర్ ఎక్కి దిగి స్వామిని చూస్తూ ఉండగా కళ్ళల్లో నీళ్ళు వస్తుంది, నోట్లో ఎంగిలి కారేది కూడా తెలియదు. ఆ దివ్యమంగళ తేజోమయమైనటువంటి రూపాన్ని చూసిన అయ్యా దర్శనం స్వామి, అయ్యా దర్శనం, బంగారు కొండ పైన అయ్యా దర్శనం. ఆ దర్శనం చూస్తూ ఉండగా ఈలోపు అక్కడ పోలీస్ అయిపోయిన లాగి అవతల పడేస్తారు, పోయిక స్వామి అంగటని. అరే బయటికి వచ్చిన తర్వాత గణపతి అవన్నీ చూడగానే, అరే మా ఆవిడ ఈ కోరిక కోరుకోమన్నదే, మా అన్నదమ్ముడు ఈ కోరిక కోరుకోమన్నారే, నాకు ఇన్ని కోరికలు ఉన్నాయి, నేను ఏం కోరుకోలేదే కాదట. ఎప్పుడైతే నువ్వు పావనమైనటువంటి 18 మీద మొట్టమొదటి మెట్టు మీద నువ్వు అడుగు పెడతావో నీ కోరికలన్నింటినీ తీర్చేసి ఇంటికి పంపించేస్తారు స్వామి. నిన్ను ఒక ప్యూర్ భక్తుడిగా తీసుకొచ్చి ఆ మ్యాగ్నెట్ పవర్ ఉంది కదా తనలో నిన్ను మమేకించి, దట్ ఈస్ కాల్డ్ తత్వమసి, తత్ త్వం అసి అని అక్కడ రాసి ఉంటుంది చూసారా. నువ్వు దేన్నైతే చూడ్డానికి వచ్చావో అది నీలోనే ఉంది, చూసుకొని చెప్పి మనల్ని ఒక ప్యూర్ చేసి ఆ రూపం చాలు, ఆ ఒక్క నిమిషం చాలు జన్మకు. ఆ దర్శనం అయ్యి బయటికి వచ్చి అలా మాళగేపురత్తమ్మ దగ్గరికి వెళ్ళి ఆ బ్లౌజ్ అంతా ఇప్పి ఆ కొబ్బరికాయ తిప్పి మనలో నెయ్యిని అభిషేకానికి పంపించి ఆ కొబ్బరికాయ కొట్టిన కొబ్బరికాయని కాష్టంలో దీంట్లో హోమగుండంలో వేసి తిరుగు ప్రయాణంలో అరవణ పాయసంతో ఇప్పుడే ఒక భక్తుడు తీసుకొచ్చి అరవణ పాయసం ఇచ్చారు. ఇలా అరవణ పాయసం తీసుకొని పంబకు వచ్చి మళ్ళీ తిరుగు ప్రయాణంలో పంబ స్నానం చేయాలి. స్వామి తిరుగు ప్రయాణంలో పంబ స్నానం చేయొచ్చా? మరి పుణ్యమంతా పోతుంది కదా. ఓహో, పుణ్యమంతా పోతుంది. మరి మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తారా? ఎయిర్పోర్ట్లో స్నానం చేస్తారా? లేదా రైల్వే స్టేషన్లో చేస్తారా? లేదా బస్ స్టాండ్లో చేస్తారా? మీ అక్కడ శబరిమలలో మొదలుపెట్టి ఇంటికి వచ్చేందుకు స్నానం చేయకుండా ఉంటారా? అలా కాదట. పాప పుణ్యాలు ఏదైనా అక్కడనే వదిలేస్తే అనుగ్రహ రూపంలో మన ఇంటికి పంపించేస్తారు అయ్యప్ప. ఆ పంబా నదిలో స్నానం చేయడానికి 100 సార్లు దొరికినా చేయాలండి, రిటర్న్లో చేయకూడదని చెప్పి బాత్రూంలోనో ఎక్కడో వేస్తే ఆ పాప బాత్రూంలో కొట్టుకోబోదా?
అలా ప్రయాణం అయ్యి ఇంటికి వచ్చి మాల ఇప్పి ఆ ఇరుముడి సామగ్రిలు అని చెప్పాను కదా, ఇరుముడి అంతా అయ్యి పొంగలి చేసిన తర్వాత మాల ఇప్పి యథావిధిగా ఉండాలి. అప్పుడు తల్లిదండ్రులకు నమస్కారం చేసి ఏదైనా ఒక క్షేత్రానికి కుటుంబం అంతా యాత్రగా వెళ్ళి రావాలి. ఇది శబరి యాత్ర యొక్క సంపూర్ణ విశిష్టత. శరణమయ్యప్ప. స్వామి, చాలా కార్తీక మాసం అనగానే అయ్యప్ప స్వామికి మాలధారణకు ఎంతోమంది ఆయన అనుగ్రహం పొందడానికి మాల వేసుకోవాలని అనుకుంటారు. కానీ ఎవరికి చాలా నియమాలు తెలియవు. ముందు మాలధారణ చేయాలనుకుంటే తను ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలి? శరణమయ్యప్ప ఐ డ్రీమ్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహం ఈ వీక్షకులందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీక్షాపరులందరూ క్షేమంగా శబరిమలకి వెళ్ళి రావాలి. అది సార్. సో ఈ మాల వేసుకోవాలి అని అనుకున్న వాళ్ళందరూ ఇదొక భాగ్యం, పూర్వజన్మ సుకృతం ఉంటేనే అయ్యప్ప స్వామి వారి దీక్ష అనేది దొరుకుతుందండి. అంటే మన భారతదేశంలో ఒక 140 కోట్ల మంది భక్తులు జనాభా ఉన్నారు. అందులో మిమ్మల్ని ఎంచుకుంటున్నాడంటే గాడ్, ఆ అయ్యప్ప స్వామి ఆ కేరళ రాష్ట్రంలో ఘోరకీకారణ్యంలో ఉన్నటువంటి స్వామి మీలో ఆ యొక్క ఆలోచన కల్పించారంటే మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం, మన తల్లిదండ్రులు చేసుకున్నటువంటి యొక్క పూర్వజన్మ సుకృతంలో మీరు వారి కడుపులో పుట్టడం, ఆ దీక్ష అయ్యప్ప మనకు రావడం అనేది సరే, ఇది వరం. ఇక్కడతో ఇది క్లోజ్ చేద్దాం. ఎలా తీసుకోవాలి అనే దానికి ఒక నియమం అయితే ఖచ్చితంగా ఉందండి. ఒక స్కూల్కి వెళ్ళాలి అని అంటే ఆ స్కూల్కి ఆ నియమ నిబంధనలకి వాళ్ళు ఒక డాటా ఇస్తారు కదా, అందులో మనం పేరెంట్స్గా సంతకం పెట్టి స్కూల్ రూల్స్ని అతిక్రమించము అని చెప్పి సంతకం పెట్టి మన పిల్లలు అక్కడ చేర్పిస్తాం. అలాగే మన మాల వేసుకోవాలంటే ముందు ఫస్ట్ తల్లిదండ్రుల దగ్గర ఆశీస్సులు పొందాలి. వాళ్ళు లైవ్గా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాదపూజ చేసి నమస్కారం చేయడం, వాళ్ళు పరమపదించుంటే వారి చిత్రపటాలైనా దృష్టి పెట్టుకొని వారితో ఉన్నటువంటి ఆ యొక్క జీవనాన్ని మనం గుర్తు తెచ్చుకొని వారిని కళ్ళు మూసుకొని గుర్తుకు తెచ్చుకొని వారి దగ్గర పర్మిషన్ పొందడం. వివాహమైన వాళ్ళు మీ యొక్క శ్రీమతి అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. అమ్మ కూర్చొని మాట్లాడండి, నేను మాల వేసుకుంటున్నా అంత తయారైపో, రుబాబు కాదు, ప్రేమగా కూర్చొనమ్మా నేను మాల వేసుకోవాలనుకుంటున్నాను, దానికి నీ శరీరం సహకరిస్తుందా, ఎందుకంటే చాలా వంట చేయాలి, పూజ చేయాలి, ఇవన్నీ కొంచెం ఇబ్బందులన్నీ ఉంటాయి, స్నానాలన్నీ ఉంటాయి, శుభ్రంగా ఉండాలి, కాబట్టి మీరు కొంచెం సహకరిస్తారా అడుగుతారు. కానీ మీకంటే చాలా గొప్పగా ఉండేది దీక్ష వాళ్ళే. అమ్మ స్వాములే ఎక్కువ దీక్షగా ఉంటారు. వాళ్ళ దగ్గర పర్మిషన్ పొందాలి. ఇళ్ళంతా శుభ్రం చేసుకోవాలి. ఒక 2-3 రోజుల ముందే మన యొక్క ఆహారపు అలవాట్లను దీక్షా నియమావళిగా మార్చేసుకోవాలి. ఒక మంచి గురువుని, సద్గురువుని ఎంచుకోవాలి. తాను మాల వేసిన గురుస్వామి దగ్గర మాత్రమే మనం మాల వేసుకోవాలి. దారిలో పోయేదాన్ని అక్కడ పోయారు, టికెట్ ఇచ్చారు, ధన వేశారు, క్యూలో నిలబడ్డారు, మాల వేశారు, వెళ్ళిపోయారు, ఏమీ తెలియదని కాదు. దానికి ఒక మాల మంత్రం ఉంటుంది. జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం, వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమామ్యహం, శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం, శబరి ఆశ్రమ సత్యేన. అంటే శబరి ఆశ్రమానికి సత్యంగా నేను మాల వేసుకున్నా. ఏదో కనబడ్డారు, టికెట్ ఇచ్చారు, మాల వేశారు, విభూతి పెట్టారు, పో, ఫలితమే లేదు, శూన్యం అది. శబర్యాశ్రమ సత్యేన ముద్రాం పాదు సదాభిమి. వారు చెప్తూ ఉండగా మీ నోటిలో ఆ శ్లోకాన్ని చెప్పి మాల వేసుకుంటేనే వేయాలి. శబర్యాశ్రమ సత్యేన ముద్రాం పాదు సదాభిమే గురుముద్రాం చిన్ముద్రాం కేసే. ఏం చెప్పారు ఆయనకి? గురుదక్షిణయాత్ పూర్వం తస్యానుగ్రహకారిణే శరణాగత ముద్రాఖ్యం ధన్ముద్రాం ధారయామ్యహం, చిన్ముద్రాం కేచరీ ముద్రాం భద్రముద్రాం నమామ్యహం, శబర్యాశ్రమ ముద్రాయై నమస్తుభ్యం నమో నమః. ఎందుకని మనం మాల వేసుకుంటున్నాము? స్వామి అయ్యప్పను చూడడానికి మాల కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. దూషించే వారికి కూడా ఆయన అనుగ్రహం ఇస్తాడు. స్వామితో మీరు మాల వేసుకుండగా మీతో యాత్రకు వస్తున్న సివిల్ స్వాములకు కూడా దర్శనం ఉంటుంది, మీకు దర్శనం ఉంటుంది. మరి మీకు ఆయనకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఆ అయ్యప్ప స్వామి మీద ఉన్నటువంటి ముందర ఉన్నటువంటి 18 మెట్లు ఉంది కదా, ఆ మెట్ల మీద అర్హత పొందడానికి అష్టాదశం మహాసారం శాస్త్రదర్శన కారణం విదితం శుద్ధం ముద్గృష్టం సన్నిధానం నమామ్యహం, ఊరుజం వాపురం చైవ భైరవధ్వన్న సేవితం విష్ణుమాయాన్వితం శాస్త్ర పరివారాలన్నిటికీ నమస్కరిస్తూ నేను గురుముఖదా మాల వేసుకుంటున్నాను, అమ్మ ముఖత కాదు, గురుముఖదా ఈ మంత్రాలని చెప్పించబడి ఆ మాల ఎప్పుడైతే మనం వేసుకుంటామో సంపూర్ణ అనుగ్రహం ఈ యొక్క శరీరంలో ఆ పావుల తులసి మాలల పడగానే ఒక అనుభూతి అండి. ఆహా అయ్యప్ప మనల్ని ఒక ఎక్సైజ్. ఇప్పుడు నేనే ఉన్నాను, వెంకటేష్ శర్మ,
మాల వేసుకోకపోతే నేను వెంకటేష్ శర్మ, మాల వేసుకోగానే వెంకటేష్ శర్మ స్వామి తన పేరును తన భక్తుడికి ఇచ్చి సమాజంలో దూషించే వాళ్ళు కూడా మనల్ని స్వామి శరణం స్వామి అని చెప్పే తన స్థాయిని పెంచే ఒక ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష మాత్రమే. అందుకే ప్రతి ఒక్కరు కూడా మాల వేసుకో, మాల నియమాలు తెలుసుకో, మాల వేసుకోవాల్సిందే అంతే. ఎలా ఉంటుంది? 108 పూసల మహిమ నోటితో చెప్పగలేమయ్యా. 108 పూసలు ఉంటాయి కదా ఇందులో. మాల వేసుకునేటప్పుడు మనం క్లీన్గా గడ్డం షేవింగ్ అంతా చేసి ఉంటాం కదా. ఒక్కొక్క రోజు ఈ గడ్డం మెరుస్తుంది, బట్టలు నేల వరకు తడిసి ఎలా ఉన్న కొత్త బట్టలు అలా సింకై మోకాలు పైకి వస్తుంది. కడక్ ప్యాంట్ షర్ట్ వేసుకునే మనం ఇప్పుడు నియమ నిబంధనలతో నల్ల బట్టలు వేసుకుంటాము, బొట్టు పెట్టుకుంటాము. మన శరీరం ఒక పులకింత వస్తుంది, ముఖంలో ఒక ఐశ్వర్యం వస్తుంది. మనం ఎవరిని పలకరించినా ఆఖరికి కట్టుకున్న భార్యను సైతం మాతా మాలిగపురం పిలిచే ఒక గొప్ప సంస్కారవంతులు అయిపోతాం మనం. అంటే డిసిప్లిన్, ఆరోగ్యం అన్నీ ఉన్న ఈ మాల తీసుకోవాలనుకుంటే మాలధారణం నియమాల తోరణం, ఈ నియమాలు ఉంటాయి, పాటించవలసిందే. స్వామిని చూడ్డానికి నియమాలు లేదు. మళ్ళీ చెప్తున్నాను, 18వ పడిని మొక్కాలి ఎక్కాలి అంటే మాలధారణం నియమాల తోరణం. ఎంతమందికి అవకాశం ఉంటుంది? జన్మ కారణం, నిన్ను ఎంచుకున్నాడు అయ్యప్ప. జన్మ కారణం దుష్కర్మ వారణం, నీలో ఉన్న దుష్కర్మలన్నింటినీ తీర్చేసి శరణం 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 ఆ దివ్యమంగళ రూపాన్ని చూస్తుంటే ఇరుముడి కట్టుకున్న 18వ కదా, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం. అంత అద్భుతమైనటువంటి దీక్షలు ఇది. రండి, ప్రతి ఒక్కరు జీవితంలో కదలి రండి. ఒక్కసారి పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి. ఒక్కసారైనా వెళ్ళి చూడండి, జీవితం భలే ఉంటుందండి. శరణమయ్యప్ప. మాల వేసుకునే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పారు. వేసుకోరనే వాళ్ళు గురుస్వాములు. ఈ మధ్య అసలు గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. అలాంటి భగవత్ అనుగ్రహంలో మధ్యలో మీడియేటర్గా ఉన్న గురుస్వామిని, ఎలాంటి గురుస్వామిని వీళ్ళు ఎంచుకోవాలి? అసలు గురుస్వామి అంటే ఎవరు? ఎన్నిసార్లు మాల వేసుకుంటే గురుస్వామి అవుతారు? ఎవరి దగ్గర మాల ధారణ చేయాలి? గురుస్వామి ఎవరు? ఏ గురువు దగ్గర మాల వేసుకోవాలి? మన యాత్రలో గురుస్వామి అసలు అవసరమా? అసలు ఈ దీక్షకు అయ్యప్ప అనేది అవసరమా? ఆ గురుస్వామికి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటాయా అంటే, అయ్యప్ప స్వామి యొక్క చరిత్రలో చూస్తే స్వామి పందల రాజ వంశీకుడిగా పుట్టి ఆ రాజ్యంలో పెరుగుతూ ఉండగా ఆయన కూడా ఆ పందల రాజు ఒక గురుకులంలో చేర్పించారు. ఏమని చేశారు? గురువాసములో చదివింప గురుపుత్రుని దీవింప మాటలు రాని బాలునకు మాటలు వచ్చెను మహిమలతో. ఆ స్వామి కూడా గురుకులంలో సాక్షాత్ మన ముఖ్య దేవుడే గురువాసంలో గురువు దగ్గర పోయి దీక్ష తీసుకొని ఆ పాఠం అంతా నేర్చుకున్నారంటే మనం కూడా గురువు దగ్గరికే కదా పోవాలి. ఇది అమ్మ దీక్ష కాదు, అయ్యప్ప దీక్ష, గురు దీక్ష. గురుముద్రాం నమామిహం అన్నారే కానీ అమ్మ ముద్రాం నమామిహం అనలేదు. స్వామివారి చెప్పినటువంటి ఉవాచ ఇది, నాది కాదు. ఓకే, ఎవరి దగ్గర మాల వేసుకోవాలి? సాక్షాత్ అయ్యప్ప స్వామి వారి దిగి వచ్చి నాకు మాల వెయ్యండి అని ఒకరి దగ్గరికి అడిగితే తాను దీక్షలో ఉంటేనే ఇతరులకు దీక్ష ఇచ్చే అధికారం ఉంది. ఇది శాస్త్ర ప్రమాణం, గుర్తుపెట్టుకోవాలి. స్వామి నేను పెద్దగా చదువుకోలేదు కానీ నేను 30 సార్లు వెళ్ళాను, 25 సార్లు వెళ్ళాను అంటే మీరు సీనియర్ స్వాములు. డోంట్ ఫీల్ యు ఆర్ ఏ గురుస్వామి. ఈ గురుస్వామికి ఉండవలసినటువంటిదంతా ఒక చిన్న అర్హత ఉందండి. 18 సంవత్సరాలు వనయాత్ర చేసి, ఇప్పుడంతా అలా పోయి ఇలా వచ్చే స్వాములు కాదు, నా వనయాత్ర 18 వనయాత్రలు, పెద్ద పాదం నడిచే పాదయాత్ర కాదండి, వనయాత్ర. ఎరిమేలి నుండి శబరిమల వరకు వనయాత్ర చేసిన గురుస్వామి. పేటై తుల్లి 18 సంవత్సరం వెళ్ళిన వారు యాత్ర చేసిన వాళ్ళుగా ఉండాలి. వారికి ఉన్నటువంటి బేసిక్ క్వాలిఫికేషన్ ఏమిటి? దీక్షా నియమావళి తెలిసి ఉండాలి. తనతో వచ్చే శిష్యులను శబరిమలకి క్షేమంగా తీసుకొచ్చే స్వామిగా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి భాష అవన్నీ కూడా తెలిసి ఉండాలి, కాస్త నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్. ఎందుకంటే మనం ఇప్పుడు అనుకోండి గూగుల్ తల్లి ఉంది అన్నీ తెలిసిపోతుంది, కానీ అప్పట్లో అలాగే ఉండేది. సరే, ఇప్పుడు కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. ఏమంటే మీ దగ్గర శిష్యులుగా వచ్చే స్వామి దగ్గరికి ఆయనకి మాలాధారణ మంత్రం తెలిసి ఉండాలి, మాల విసర్జన మంత్రం తెలిసి ఉండాలి, ఇరుముడి కట్టేటప్పుడు
ఆ నెయ్యిలో నింపే ఆ మంత్రాన్ని చెప్పించే ఇది ఉండాలి. మళ్ళీ మాల విసర్జన మంత్రం తెలిసి ఉండాలి. సరే, ఇది వచ్చేసి బేసిక్స్. తర్వాత ఇంకా బేసిక్స్, నిత్య పూజ ఉదయం సాయంత్రం పీఠం పెడతారు కదా, ఆ పీఠంలో ఉన్నటువంటి స్వామికి మనం ఎప్పుడైనా పీఠం పెట్టేటప్పుడు గణపతి, కుమారస్వామి, అయ్యప్ప ఫోటో పెడతాం కదా, ఈ గణపతి అష్టోత్తరం, కుమారస్వామి అష్టోత్తరం, అయ్యప్ప స్వామి వారి అష్టోత్తరం, 18 నమస్కార శ్లోకాలు, మంగళహారతి పాటలు, ఇది ఖచ్చితంగా రావాలి. మేము చదువుకోలేదండి, మాకు రాదండి, కాదండి, వినాలండి అంతే. యూట్యూబ్లో అన్నీ ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నాయి, లేదా ఆడియోలో వినండి. అన్నీ ఒక్కొక్క అష్టోత్తరం 3 నిమిషాలు ఉంటాయి, 12 నిమిషాలు. లోకవీరం కూడా ఉన్నాయి. అన్నిటిని డౌన్లోడ్ చేసుకొని వినండి. రోజుకి 100 నిమిషాలు వినండి. 109వ మీరే చెప్పేస్తారు. రాదండి అంటే అనకండి, రావాలి. ఇప్పుడు యూట్యూబ్ని ఎలా చూస్తున్నారు? యూట్యూబ్ని చూడడం వచ్చు, ఫేస్బుక్ చూడడం వచ్చు, వాట్సాప్ చూడవచ్చు, అంటే అయ్యప్ప స్వామి అష్టోత్తరం కూడా చూడడానికి వచ్చు, చేయగలం. ప్రయత్నం చేయాలంతే. ఇది పెద్ద గొప్ప విషయం కాదు. 1 రోజు 2 రోజులు ఈ అష్టోత్తరం మీద లోకవీరం ఇన్ని రోజులు చేయలేదా, మర్చిపోతాం, ఏం పర్లేదు, అదేం పెద్ద దోషమేం కాదు. ఇప్పుడు ఖచ్చితంగా ఇది నేర్చుకొని ఉంటేనే గురువులుగా మనం ఉంటామండి, లేదా ఒక సీనియర్ స్వామిగా ఉంటాం. మాల వేసుకునే స్వాములు మీరు కూడా ఏం చేస్తారంటే, ఆ గురుస్వామి దగ్గరికి ముందు రోజే వెళ్ళి, గురుస్వామి నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నానని చెప్పి మీ ముద్రమాలని ఆ గురుస్వామి దగ్గర ఇచ్చి, వారు ఆ పూజలో పెడతారు. చక్కగా పాలాభిషేకం, పాలలో ఉంచి స్వామికి అభిషేకం చేసి మరుసటి రోజు సూర్యోదయాత్మలో మీకు మాల వేయడం జరుగుతుంది. ఇలాంటి ఒక గురువుని ఎంచుకోవాలి. ఈ క్వాలిఫికేషన్ అవసరం. అంటే ఒక స్కూల్కి వెళ్ళాలంటే, ఒక 10th క్లాస్ నేను చదివానండి, నాకు ఎగ్జామ్ రాయండి, స్కూల్కి వెళ్ళకుండా నాకు ఎగ్జామ్ వెళ్తాను, నాకు హాల్ టికెట్ అంటే ఇస్తారా? కాదు, మీరు చదవాలి, అటెండెన్స్ ఉండాలి, హాల్ టికెట్ ఉంటేనే ఆ ఎగ్జామ్ సెంటర్ అలౌ చేస్తారు. అలాగే అయ్యప్ప స్వామి దీక్షలో గురుస్వామిగా ఉన్న వాళ్ళకి ఈ క్వాలిఫికేషన్స్ ఉండే తీరాలి. అలా లేదా మీరు సీనియర్ గురుస్వామిగా ఉండండి, అది గురుస్వామిగా ఎంచుకోకండి. మళ్ళీ ఆ గురుస్వామి మళ్ళీ ఇంకోటి ఆర్భాటాలకి, హంగులకి వెళ్ళి ఓ పెద్ద పెద్ద మాలలు, దండలు, పెద్ద పెద్ద శాల్వలు, కంకణాలు, చేతికి కంకణాలు, ఆ గురుస్వామి వేస్తే పూలాభిషేకాలు చేయడాలు, పుష్పించిన ప్రతి పుష్పం శ్రీవారి పాదసేవకే. మీరు తిరుపతికి వెళ్ళండి, అక్కడ ఎవరు కూడా పూలు పెట్టుకోరు, అక్కడ పుష్పించిన ప్రతి పుష్పం స్వామివారికే పోవాలి. ఆ పుష్పాన్ని తీసుకుపోయి పుష్పాభిషేకం చేయండి స్వామికి. మనుషులమైన మన మీద వేయడం, చల్లడం అంటే మేము అయ్యప్ప సమానులుగా అనుకొని చల్లుతున్నామండి, చల్లని కానీ మళ్ళీ దాన్ని తొక్కుతారు కదండి. మీరు వేస్తే దాన్ని తీసుకొని వెళ్ళాలి. మన మెడ మీద ఒక మాల వేశారనుకుందాం, ఒక ఉదాహరణకు పూలమాల, మీరు ఇంటికి తీసుకుపోతే కనీసం మీ శ్రీమతి గారు తల మీద పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా, పక్కన పడేస్తారు. అదే స్వామివారి మెడ మీద ఒక వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఈ వేస్తే ఆ మాలను మన గడపకు పెట్టుకుంటారు, ఒక వారం రోజులు అలా ఉంటుంది. కాబట్టి అలా వేసుకోవాలి. ఇంకా ఉన్నారు, గురుస్వామి గురించి చెప్తాను. వారు అన్నారు గురుస్వామి గారు ఎలా ఉండాలి అని. పాపం ఒక స్వామి పూజకు పిలుచుంటారు. వారు అందరూ చాలామంది ఈరోజు రేపట్లో 20, 30, 50 సార్లు పోయిన వాళ్ళే చాలామంది ఉంటున్నారు ఈరోజు రేపట్లో. అలాంటి ఒక గురుస్వామికి పిలిచారు. ఈ పూజ చేసుకున్న స్వామి అర్చన, అభిషేక, ఆరాధనలో ఉంటారు. ఆయన ఒక 50, 100 పూలమాలు తెచ్చుంటారు. ఒక 2, 3 తక్కువ పడి ఉంటుందేమో బహుశా. ఈ వచ్చిన స్వాముల్లో ఒకరికి మాల వేస్తారు, అందరికి వేస్తారు, ఒకరికి ఇద్దరికి తగ్గిపోయి ఉంటుంది. తగ్గిపోయిన స్వామి, ఏం స్వామి మమ్మల్ని పిలిచి అవమానిస్తావా పూజకు పిలిచి అని ఒకరు అంటారు. వీరు అనకపోయినా మా గురుగారిని అవమానిస్తారా అని వాళ్ళ శిష్యులు కూడా అంటుంటారు. ఇది నడుస్తూ ఉన్నది. అది వచ్చేసి ఆయన కావాలని చేస్తారా? ఏదో అడవిడిలో పాపం ఏదో తక్కువ పడి ఉంటుంది, చేస్తుంటారు. ఇంకా పర్వాలేదు. సరే, మీకు మాల వేస్తారు, ఒక పూలమాల ఎత్తుకుంటాం, ఒక 100-200 రూపాయలు ఖర్చు అవుతుంది. మీ మాడ మీద వేసుకోగానే ఆ వేసిన ఒక క్షణం కూడా ఏ గురుస్వామి ఉంచుకోరు, వెంటనే తీసి పక్కన పడేస్తారు. ఆ కట్టడానికి 1 గంట సేపు పడుతుంది, కనీసం మనం కూడా 1 గంట సేపు ఉంచుకోం. ఓకే, సో ద థింక్ ఏమంటే ఇక అక్కడ పెడతాం. పెట్టిన తర్వాత ఏం చేశారు అని అంటే, ఈయన ఈ పూలమాలంతా సుతిల్ తాడు ఉంటుంది కదా, జన్నపరి తాడు, దాంతో తయారై ఉంటుంది. ఈ మెడ మీద వేసుకోగానే ఒక 10 నిమిషాలు అవ్వగానే కొంచెం గోకుడు మొదలు పెడుతుంది, ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. ఈయన ఏం చేస్తారు, తన నెక్స్ట్ స్వామి దగ్గర ఆ మెడ మీద వేస్తారు. ఆ స్వామి ఆనందపడిపోతారు, ఆహా మా గురువుగారు వేసుకున్న మాలను నాకు వేశారు, ప్రమోషన్. ఇక్కడికి వచ్చి ఈయన ఆనందపడతారు. ఈయనకు ఒక 10 నిమిషాల తర్వాత ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. ఆయన ఇంకొక స్వామికి వేస్తారు, ఆయన ఒక 10 నిమిషాల తర్వాత ఆయనకి ఇచ్చింగ్ అవుతుంది. లాస్ట్లో ఒక కన్నిస్వామికి వేస్తారు, భలే ఏది కన్నిస్వామి. ఆ కన్నిస్వామికి మాల వేసుకోగానే ఆయన ఆనందపడతారు, ఆహా పెద్ద గురుస్వామికి వేస్తారు, తర్వాత గురుస్వామి వేసుకున్నారు, తర్వాత వేసుకున్నారు, నాకు వేశారని చెప్పి వాడు మొత్తం పూజలంతా అయ్యి అన్నీ అతనికి ఇచ్చింగ్ ఉన్నా దానికి ఆ ఇచ్చింగ్ అతను ఇగ్నోర్ చేస్తాడు, ఎందుకంటే గురువులు అందరూ వేసుకున్న మాలను. తర్వాత భిక్ష అంతా అయిన తర్వాత స్వామి ఈ పూలమాలను ఏం చేయాలని ఆయన వచ్చి అడుగుతాడు. అది తీసి పడేవా అనేస్తారు సింపుల్గా. పెద్ద థింగ్ ఆలోచించండి. అదే పూలమాల అక్కడ కట్ చేద్దాం. ఈ పూలమాలను
ఆ పూజ జరిగే పరిసర ప్రాంతంలో ఎన్ని దేవాలయాలు ఉంటాయి, ఆ దేవాలయాలకి 1 లీటర్ నూనె, ఒక పూలమాల, ఒక కొబ్బరికాయ పండు పంపిస్తే ఎలా ఉంటుంది? మన మీద ఉన్నటువంటి మాల ఆ దేవాలయంలో రోజంతా ఉండి ఆ దేవాలయంలో అనుగ్రహం ఇచ్చి ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రయత్నం చేద్దాం. రానున్న రోజుల్లో పడి పూజ చేసేవాళ్ళు కానీ గురుస్వాములు కానీ మీ మీద మెడ మీద మాల వేస్తే అది తీసుకోండి, అది వద్దనకండి, తీసుకొని మీ బ్యాగ్లో పెట్టుకొని మీ పక్కన ఎక్కడన్నా ఉన్న దేవాలయంలో వేయండి, లేదా మీ సన్నిధానంలో ఉన్న పటానికి వేయండి. పుష్పించిన ప్రతి పుష్పం శ్రీవారి పాద సేవకే. మనం అయ్యప్ప భక్తులమే కానీ సాక్షాత్ అయ్యప్పనం కాదు. శరణమయ్యప్ప. మరి మాలధారణ చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులు, భార్య, వీళ్ళందరూ ఎలాంటి నియమాలు పాటించాలి? ఇది చాలా ఆలోచింపజేయవలసినటువంటి ఒక విషయం. ఏమంటే ఈయన మాల వేసుకున్నారు కదా, ఈయన ఇంట్లోనే ఉండాలా లేదా ఎక్కడైనా సన్నిధానం పెట్టుకొని ఉండాలా? ఒకవేళ ఇంట్లో ఉంటే ఆ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య పిల్లలు ఏం చేయాలి? సన్నిధానంలో ఉండడం కరెక్టా, ఇంట్లో ఉండడం కరెక్టా? ఇవి కూడా ఈ ప్రశ్నలో ఒక భాగమే అనుకోవచ్చు. మనం మాల వేసుకునేది మన భార్య పిల్లలు, తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరూ బాగా ఉండడం కోసం తీసే ఒక దీక్షనే ఈ యొక్క అయ్యప్ప దీక్ష. మరి నేను ఇక్కడ ఉండనండి, ఎక్కడో ఒక సన్నిధానం పెట్టుకొని ఉంటానంటే, మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ వేరే ఊరిలో ఉన్నారనుకుందాం, మీ భార్య మీ పాప మాత్రమే ఇక్కడ ఉంది, పాపకు హై ఫీవర్, మీరు సన్నిధానంలో ఉంటారు, ఇంటికి రారు, ఆ పాపను ఎవరు తీసుకుపోయి చూపించాలి? నేను మాల వేసుకున్నా, నాకు సంబంధం లేదు, మా ఇంట్లో ఆడవాళ్ళు మేము ముట్టుకొని అట్లా చేయం. ఏమండి, మీరు బ్రహ్మచర్య దీక్ష ఉన్నారు కానీ సన్యాస దీక్ష తీసుకోవట్లేదు. మీరు మాల వేసుకున్న 40 రోజులు మీరు బ్రహ్మచర్యం ఉంటున్నారు. అందుకని మీ భార్య అయిపోకుండా కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు పడి పూజ చేస్తే మీ పక్కన మీ శ్రీమతి కూర్చొని పూజ చేయాలి. అది తాకినంత మాత్రాన ఏం కరెంట్ రాదు. మనం ఏమని చెప్తున్నాం? మాళగిపురం అమ్మ అని అంటున్నాం. అంతటి పవిత్రమైనటువంటి దీక్ష. మీరు మాల వేసుకున్నారనుకుంటాం, మీ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, షుగర్ పేషెంట్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అన్ని రకాల వయసు పడిన తర్వాత వారికి ఉన్నటువంటి శరీర ఉపాధులు ఉంటాయి. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు త్వరగా ఆహారం చేస్తే మీరు తిన్న తర్వాత ఆ ప్రసాదాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ తీసుకోవాలి అనేది ఒక లెక్క. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు చూసారా, మీ ఇంట్లో అయ్యప్ప దీక్ష పీఠం పెట్టుకొని మీ స్వామి ఉన్నారు, మీరు వారికంటే ముందు లేచి ఇల్లంతా తుడిచి చక్కగా ఆ స్వామి ఆ నామస్మరణతో, ఇంతకుముందు కాలంలో మీరు గమనించున్నారా, ఇప్పుడు ఆ సౌండ్ మనకు వినడం మర్చిపోయాం. అప్పట్లో వాకింగ్ వెళ్తాం అనుకోండి, 4 గంటలకు 5 గంటలకు అట్లా వెళ్ళేటప్పుడు ఏ ఇంటి బయట పోయినా కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని ఆ సౌండ్ వినబడుతూ ఉండేది, ఆ రేడియోలోనో టీవీలోనో అంతా. ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయింది. ఈ అయ్యప్ప నామస్మరణతో అయ్యప్ప ఆ కల్చర్ని తీసుకొని వస్తున్నాడు. ఆ ఇల్లంతా లైట్ వేసి ధూపం వేసి ఆ ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా స్నానం చేయండి, తలస్నానం చేయండి చక్కగా. ఏమండి, మాకు ఆరోగ్యం కుదరదండి, 2 పూట్ల తలస్నానం చేయాలండి. ఈ మాల వేసుకున్న స్వామి చేస్తున్నారు కదా, ఇంట్లో వాళ్ళకి కనీసం ఒక్కసారైనా ప్రయత్నం చేయండి. తర్వాత ఈ మాల వేసుకున్న స్వాములు కూడా, మీలో షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, మీరు డాక్టర్ పరిధిలో ఉన్న వాళ్ళు చూస్తారా, గురుస్వామి లేదా నా మాట వినకండి. మీ డాక్టర్ గారు ఏది చెప్తే ఆ మాట విని మీ యొక్క ఆహారపు అలవాట్లు. ఇప్పుడు కొంతమంది ఎవ్రీ 3 అవర్స్ ఒకసారి బ్రేక్ఫాస్ట్ కావాలి అంటారు, ఏదో తినాలి ఒక స్నాక్స్లో ఇదని. అందుకని అడ్డమైన ఆయిల్ ఫుడ్స్ అంతా తినకుండా ఏది డాక్టర్ చెప్తారో దాని ప్రకారం షుగర్ పేషెంట్స్కి మాత్రం ఆహార నియమాల్లో ఒక చిన్న ఉపశమనమే, కానీ ఆయన తింటున్నారని కనబడ్డ ప్రతి ఒక్కరు తినడం కాదు. అది కూడా లిమిట్గా ఎంత తినాలో అంతే. కొంత తిని ఆ షుగర్ పేషెంట్స్ అలా తినాలి. ఇంట్లో వాళ్ళు సాయంత్రం పూట మళ్ళీ స్నానం చేయాలండి, ఆయనకి వండి పెడతాం కదండి, అవకాశం ఉంటే చేయండి. మీరు కేరళ రాష్ట్రంలో పోయండి, వృద్ధులు సైతం ఉదయం సాయంత్రం స్నానం చేస్తారండి. అక్కడ రెగ్యులర్గానే, ఈ దీక్షలో కాదు, రెగ్యులర్గానే చేయడం వల్ల శరీరంలో ఉన్న మాలిన్యం అంతా పోతుంది. ఎందుకంటే పడక మీద పడుకుంటాం, అటు ఇటు తిరుగుతాం, తలకి శిరసే కదా ముఖ్యం. ఆ సరే అవకాశం ఉంటే స్నానం చేయండి ప్రతిసారి, మంచిదే. పెద్దవాళ్ళకి ఇది ఒక ఎగ్జామ్షన్, ఇంట్లో వాళ్ళకి మీరు ఎలా ఉంటారో అలా ఉండండి, కానీ ఖచ్చితంగా స్త్రీమతి అయితే అలా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఏమండి, మా వారే మాల వేసుకున్నారు, మరి మా ఇంట్లో వాళ్ళందరూ మధుమాంసాలు స్వీకరించవచ్చా? ఏమండి, మనం దేవాలయానికి వెళ్తున్నాము, ఆ దేవాలయానికి ఇంటిల్లిపాలు వెళ్ళేటప్పుడు మధుమాంసాలు స్వీకరించవచ్చా? ఆ ఒక్క స్వామి దీక్ష తీసుకుంటే సాక్షాత్ మనం దేవాలయానికి వెళ్తాం, కానీ మాల వేసుకున్న స్వామి మన ఇంటికి వచ్చేస్తే మన ఇల్లే దేవాలయం అయిపోయింది కదా. మరి దేవాలయంలో ఇవన్నీ చేయొచ్చా? లేదు. ఈ 48 రోజులు ఈ ఫుడ్ నియమాలు ఖచ్చితంగా పాటించాలి, తప్పదు. తర్వాత ఎలా వాళ్ళకి ఏమైనా నియమాలు ఏమైనా ఉంటుంది, ఈయన లేవడానికి ముందు వాళ్ళు లేవాలంటే లేవాలి కదా. ఒక 48 రోజులు ప్రాక్టీస్ చేద్దాం. అది మళ్ళీ రానున్న 324 రోజులకి అది ఒక నానుడిగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, డిసిప్లిన్ అవుతాం. 8ంటికి నిద్ర లేసాం, 5:30 లేద్దాం. మన ఇంట్లో అయ్యప్ప ఉన్నాడు కదా, అందరం ఆయన అక్కడ లోపల కూర్చొని సన్నిధానంలో పూజ చేస్తుండగా మీరందరూ బయట కూర్చొని ఆయన స్వామి అంటే మీరందరూ శరణమయ్యప్ప అని చూడండి, అనుగ్రహం ఎలా వస్తుందో.
అలా ఇంటిలిపాల అనుగ్రహం పొందేద్దాం. శరణమయ్యప్ప. మాలధారణ చేసిన అతను పాటించాల్సిన నియమాలు ఏంటి? ఉదయం నుంచి మాల వేసుకున్న వాళ్ళు రాత్రి పడుకునేంత వరకు ఎలా ఉండాలి, దీక్ష నియమాలు ఎలా ఉంటాయి, ఆహారపు అలవాట్లు ఎలా ఉంటుంది, వస్త్రధారణ ఎలా ఉంటుంది, ఏ వస్త్రం వేయాలి ఫస్ట్ ఇలా తీసుకోండి. ముందు వస్త్రం నుంచి స్టార్ట్ చేస్తాం. నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రము ధరించి అయ్యా నీ ఉండే హృదయములో సంచలమే లేదు. కింద ఒకటి కామెంట్ చేస్తాడు వెంటనే, ఏమయ్యా అయ్యప్ప అంటే బ్లాక్ కదా, నువ్వు కాషాయం వస్త్రం ధరించావా? అక్కడ శబరిమలలో అయ్యప్పకు పూజ చేసే తంత్రివర్లు కానీ మేల్చంతులు కానీ ఏ దేవాలయంలో అర్చకులైనా పతీత వస్త్రం తెల్లటి వస్త్రంతోనే కదా పూజ చేస్తారు. ఆ స్వామికే కదా మనం దీక్ష ఉంటున్నాం. ఇక్కడ వస్త్రము బ్లూ వస్త్రం నల్లటి వస్త్రం వేసుకుంటే శని ప్రీతి పొందుతారు. వేసుకోండి, మీకు తోచింది వేసుకోండి, కానీ నియమంగా ఉండండి. అదే చెప్పాం. ఆ దీక్ష వస్త్రం. మరి ఎన్నింటికి నిద్ర లేవాలి? మనం సివిల్గా ఉన్నప్పుడు మాలలో లేనప్పుడు ఎన్నింటికి నిద్ర లేస్తాం? 7ంటికో 8ంటికో ఇష్టం వచ్చినట్టు అన్డిసిప్లిన్గా లేస్తాం. దొరుకుతావు స్వామి నాకు 40 రోజులు, నేను సూర్యోదయాత్ పూర్వం లేపుతానని చెప్పి తెల్లవారుజామున 3:30 4ంటికి లేపేస్తాను. సరే, ఇప్పుడైతే వాతావరణం కొంచెం మామూలుగా ఉంది కాబట్టి మామూలుగా స్నానం చేసేస్తున్నాం. ఇంకా కార్తీక మాసంలో విపరీతమైనటువంటి చలి వచ్చే రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్లో కొంచెం డిఫరెన్స్ వచ్చింది అనుకోండి. ఆ చలి స్నానం చేసి బాత్రూమ్కి వెళ్ళాలంటే ఇలా చెయ్యి ఇలా పెడతారు, నల్లా ఓపెన్ చేసి ఆ పైప్ ఓపెన్ చేసి ఇంకా గురుసాం ఎక్కడ ఏ స్వామి స్నానం అయిందా, ఇంకా చాలామంది స్నానం చేయాలంటే ధనధన స్వామి 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 స్నానం అయిపోతుంది. స్నానం అవ్వగానే బట్టలు కట్టుకోవాలి, నల్ల బట్టలు. మనం నిత్య జీవితంలో బొట్టు పెట్టుకోవడం చాలా మర్చిపోయాం కదా, అది ఎక్కడ ఉందో కూడా తెలియదు మన ఇంట్లో బొట్టు. ఇప్పుడు దొరుకుతా ఉన్నాను నల్ల బొట్లు అని చెప్పి తెల్ల బొట్టు, పసుపు బొట్టు, కుంకుమ బొట్టు, నల్ల బొట్టు, ఇన్ని రకాల బొట్లు పెట్టిస్తాడు అయ్యప్ప. మన దగ్గర బొట్టు పెట్టుకున్నాం. తర్వాత గురుస్వామి గారు చెప్తారు పూజ చేయాలి, ఉదయం సాయంత్రం పూజ చేయాలి అని. ఇప్పుడు నేను చెప్పాను, ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను ఏమేమి చేయాలి పూజల్లో, ఏమేమి మంత్రాలు చెప్పాలని. అవన్నీ పాఠం జరుగుతుంది. అందులో ముఖ్యంగా శరణఘోష, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, హరిహర సుధనే శరణమయ్యప్ప, కన్నిమూల గణపతి భగవానే శరణమయ్యప్ప. ఇవన్నీ 5-6 శ్లోకాల వరకు బాగుంటుంది. 7వ శ్లోకం నుంచి మధ్యాహ్నం పూజ ఎక్కడ, సాయంత్రం పూజ ఎక్కడ, సాయంత్రం ఎక్కడ, అక్కడెక్కడెక్కడ వెళ్ళాలి, హరిహర సుధన ఆనంద కీర్తన అయ్యనయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఈ పూజ కాదు, కనెక్టింగ్. ఇప్పుడు మీరు ఎలా యూట్యూబ్ ద్వారా మమ్మల్ని చూస్తారో, టెక్నాలజీని ఎలా వాడుకొని చూస్తున్నారో, అలా మీ సన్నిధానంలో ఉన్న అయ్యప్ప దగ్గర కూర్చొని కనెక్ట్ అవ్వండి. స్వామి నాకు శ్లోకాలు చెప్పడం రావట్లేదు, నాకు అనుగ్రహం ఏంటని కళ్ళు మూసుకొని చూస్తుండగా ఆ స్వామివారి యొక్క ఆ దివ్యమంగళ రూపం అలా కనబడాలి. ఎలా కనబడాలి? కలలోనా ఈలలోనా ఈ కాలచక్రములో. ఎలా పిలవాలి స్వామిని? తెరచిన కను మూసిన నీ రూపమే నిలిచే. అయ్యప్ప జన్మ జన్మలకైన నిన్ను మరువనా తరమా, అఖిలాండేశ్వర మహాశాస్త శరణమయ్యప్ప. ఈ ఫీలింగ్ రావాలి. అలా అనుభూతితో స్వామివారి దగ్గర పూజ చేయాలి. పూజ చేశారు. పూజ చేసిన తర్వాత మనము ఉదయం బెడ్ కాఫీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, మామూలు టైంలో బిస్కెట్, చాయ్ బిస్కెట్ ఎంత తీసుకుంటాం. సాయంత్రం మళ్ళీ 4 గంటలకు బిస్కెట్ చాయ్ తీసుకుంటాం. మళ్ళీ సాయంత్రం మీద రోడ్డు మీద పడి గప్చిప్పులు చెత్త చెదారం తింటాం. రాత్రి కొంతమంది ఉత్తములు గుర్రం ఎక్కుతారు, ఎప్పుడు దిగుతారో తెలియదు, అలా ఎక్కుతారు, అలా చేస్తారు. ఇన్ని రకాలైనటువంటి ఆహారపు అలవాట్లు మాల వేసుకోవడానికి ముందు సివిల్గా ఉన్నప్పుడు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏకభుక్తం, స్వామివారి యొక్క నామస్మరణతో ఏకభుక్తం. మధ్యాహ్నం పూట ఒక పూట భోజనం, రాత్రి అల్పాహారం. ఈ 48 రోజులు ఆయిల్ ఫుడ్ ఏది తినకూడదు. ఒకవేళ ఇలాంటి ఫుడ్స్ అన్ని రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలు తినడం వల్ల ఏమవుతుందంటే మన నిద్ర వస్తుంది, మధ్యాహ్నం పూటనో ఎక్కువ నిద్ర వస్తుంది, వీర్యం స్ఖలితం అయిపోయి మన బ్రహ్మచర్య దీక్ష భంగం అయిపోతుంది. అందుకని ఆహారపు అలవాట్లను అణుచుకోవాలి. ఎవరిని పిలిచినా స్వామి స్వామి శరణం స్వామి అని పిలవాలి. అమ్మ స్వాముల్ని మాతా మాళిగేపురత్తమ్మ అని పిలవాలి. ప్రతిరోజు గురుస్వామికి నమస్కారం చేయాలి, తల్లిదండ్రులకి నమస్కారం చేయాలి. ఎవరు కనబడ్డా వాళ్ళకి దారిలో మీరు కారులో పోతున్నా, స్కూటర్లో పోతున్నా, ఏ అయ్యప్ప కనబడ్డా స్వామి శరణం అని చెప్పండి.
ఆ ఒక్క క్షణం. ఇదే కాకుండా సర్వకాల సర్వావస్థలయందు ఏమని చెప్తున్నాం, స్వామి నేను గురుముఖదా ఈరోజు దీక్ష తీసుకుంటున్నాను, నా దీక్షలో ఏ విధమైనటువంటి ఆటంకం కలగకుండా నాకు అనుగ్రహించు, సదా సర్వకాల సర్వావస్థలయందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అనే తారక మంత్రాన్ని పట్టువిడుకో జపిస్తాను స్వామి అని చెప్పి గురుస్వామి పాదాల ముక్కి ప్రమాణం చేసి మనం మాల వేసుకున్నాం. ఆ సమయంలో ప్రతి ఒక్కరిని కూడా మనం స్వామిని పిలుద్దాం. సరే, మధ్యాహ్నం భిక్ష అయిపోయింది, సాయంత్రం ఏం చేయాలి? మళ్ళీ స్నానం చేయాలి. స్వామి సూర్యాస్తమనం లోపు ఇమీడియట్గా స్నానం చేసేయాలి, పూజలు చేయాలి. ఈ నియమాలు ఉన్నాయి. కానీ ఒక డాక్టర్కో లేదా వృత్తిపరంగా వాళ్ళు టూర్లలో ఉన్న వాళ్ళకి సాయంత్రం 6ంటికి స్నానం చేయాలంటే ఒక డాక్టర్, ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ ఉన్నాడు అనుకుంటాం, ఒక ఉదాహరణకు చెప్తున్నాను. అతనికి సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు డాక్టర్ ఉంటాడు. అప్పుడు అతను పూజల్లో ఉంటే ఆ డాక్టర్ దగ్గర కలవలేడు, అతను టార్గెట్ పోతుంది, ఉద్యోగం కూడా కాస్త పోతుంది. అలాంటప్పుడు అతను తన వృత్తి కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు స్నానం చేసి అప్పుడు పూజ చేసుకోవాలి. సరే, స్నానం చేయాలి. సాయంత్రం స్నానం చేసాం. ఈ పై మీద ఉన్నటువంటి శరీరం మీద ఉన్నటువంటి బట్టలు ఏం చేయాలి? పిండాలి. మన ఇంట్లో సివిల్గా ఉన్నప్పుడు, మాల్లో లేనప్పుడు మన ఇంట్లో వాషింగ్ మిషన్ ఎక్కడుందో తెలుసా? సర్ఫ్ ఎక్కడుందో తెలుసా? ఇలా విసిరేస్తే ఇంట్లో మాతస్వామి బట్టలు, మనం ఇడిచిన బట్టల దగ్గర నుంచి అన్నీ ఉతికి ఆరేసి ఐరన్ చేసి తీసుకొచ్చిస్తేనే అందులో కొంచెం ఇట్లా ఐరన్ ఇలా చెడిపోతే, ఏం పని, నేను ఉద్యోగానికి పోతున్నా, ఆఫీస్కి పోతున్నా, నాకు మీటింగ్స్ ఉన్నాయి, ఐరన్ తగ్గింది, ఏం చేస్తున్నావు అని అరిచాం కదా. దొరుకుతావు నాకు 41 రోజులు అని చెప్పి మన బట్టల్ని మన చేతిని పిండకుండా పిండిస్తాడు అయ్యప్ప ఉదయం సాయంత్రం. అప్పుడు అనిపించాలి, ఆహా మాతస్వామి నా కోసం ఇంత కష్టపడిందా. అలా ఒక్కసారి అనుకొని చూడండి, అయ్యప్ప అనుగ్రహం మీకు సంపూర్ణంగా వస్తుంది. మీ బట్టలు మీరే పిండుకోవాలి, పిండుకొని చక్కగా ఆరేసుకోవాలి. అండర్వేర్స్ ఒక 2-3 ఎక్స్ట్రా తెచ్చుకోండి, తప్పేం లేదు. ఎప్పుడూ స్నానాలు అవసరం ఉంటుంది కాబట్టి మొలదారం మార్చుకోవాలి. మాల వేసుకునే రోజు జంజం ఉంటే జంజం మార్చుకోవాలి, బట్టలు వేసుకోవాలి, ఒక చిన్న బెడ్షీట్, ఆహారం సాయంత్రం పడి పూజ అవ్వగానే మళ్ళీ పూజ. దాని తర్వాత అల్పాహారం లేదా ఫలాహారం తినండి, తప్పేం లేదు. శరీరంలో ఉన్నటువంటి ఆ చెడు అంతా పోయి ఆరోగ్యవంతులుగా ఉంటారు. కింద భూశయనం, వచ్చిన బెడ్షీటో ఏదో ఒకటి వేసుకొని భూమి మీద పడుకోవాలి. మనం మంచి మెత్త మీద బెడ్ మీద పడుకున్నాం కదా, ఇప్పుడు భూశయనం. తర్వాత ఇదంతా అయిన తర్వాత స్వామికి అసలు నిద్ర రావట్లేదు, నామస్మరణ చేయండి, ఈ అష్టోత్తరాలు పారాయణం చేయండి. పూజ చేసేటప్పుడే చెప్పాలి, అవన్నీ లేదు. ఖాళీగా ఉన్న సమయంలో అంతా ప్రాక్టీస్ చేయండి, అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ చేయండి. మీరే గురుస్వామి అయిపోతారు. గురుస్వామి అవ్వడానికి క్వాలిఫికేషన్ ఇదే. ఈ శ్లోకాలు నేర్చుకుంటే చాలట. అంత అద్భుతమైనటువంటి దీక్షను చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కమోడిటీస్, చేసే ప్రయోగాలు. కానీ స్వామి అనుగ్రహం పొందడానికి కనెక్టింగ్ మాత్రమే. ఎలా? ఇంతకుముందు చెప్పాను కదా, తెరచినా కన్ను మూసినా నీ రూపమే నిలిచే. ఆ రూపం ఉన్నంతసేపు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మీ దగ్గర స్థిరవాసమై ఉండి 48 రోజులు మీకు అనుగ్రహించి తన యాత్రను తనే దగ్గర నుండి చేయించుకుంటాడు. వీటన్నిటికంటే గొప్పదేమంటే మనం ఒక దేశ సేవ చేస్తున్నాం. ఈ 48 రోజులు బ్రహ్మచర్య దీక్ష ఉండి కొత్తగా శిశు ఆగమనాన్ని ఆపుతున్నాం. ఇది ఒక రకమైనటువంటి జనాభా అందరికి ఇచ్చేది. ఇక్కడ చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో ఉష్ణం తగ్గుతుంది, ఆరోగ్యం. ఇక్కడ అనుగ్రహం, ఆరోగ్యం. ఏకభుక్తం చేయడం వల్ల శరీరం అంతా క్లీన్ అవుతుంది, ఆరోగ్యం. ఈ నామస్మరణ శ్లోకాలన్నీ చెప్తూ ఉండగా